అని చూడాల్సిన అవసరం ఉంది. కనీసం వాళ్ళ ఒకసారి ఫోన్ అంటే మనకు మొదలు పోలీసింగ్ చేస్తా వాడొద్దంటే ఇంకా వాడకపోతే అవుతాను. వాళ్ళు బయటకు వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు ఏ సంగతి అని తెలుసుకోకుండా పంపించడం కూడా అవుతుంది. ఈ మధ్యన నియోరిక్ ముఖ్యంగా ఈ మధ్య ఏబో మిడిల్ క్లాస్ పెరిగిండ్రు. దానివల్ల ఇప్పుడు అక్కడికే పరిమితం అవుద్దంటే అక్కడికి ఏం లేదు. నేను ఈ మధ్యన మాదక ద్రవ్యాలు కూడా ఇందులో ఉన్నాయి కనుక నేను అది కూడా చెప్తాను. ఈ మధ్యన ఒక ఊరికి వెళ్ళాను, ఒక పెళ్లికి వెళ్తుంటే సాయంత్రం రిసెప్షన్ అది ఊరికి వెళ్తున్నాను. ఆ ఊరికి వెళ్తున్న సందర్భంలో రోడ్డు పక్కన ఆసుపత్రి పక్క అంతా యూత్ అంటే 20-22 ఏళ్ల పిల్లలు, ఆడపిల్లలు, మగ పిల్లలు ఆ పండ్ల కూర్చోవడం లేకుంటే ఆ కన్వర్టర్ కూర్చొని ఎదుర్కొస్తున్నారు. నేను ఆ ఊరు సర్పంచ్ అడిగిన ఊరవసలు ఇంతమంది ఇస్తున్నారు కాదు 20 మంది యువత కనపడుతుంది, మరి చదువుకుంటుంటా ఏం చేస్తారు చదువుతారు సార్. ఈ ఊళ్ళో చిన్న ఊరే 3000 జనాభా ఉండేది, 60-70 మంది మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డారు. వాళ్ళ వేషధారణ చూసిందా మీరు అన్నది చూసినాను. ఎందుకంటే కటింగ్ లట ఈ సైడ్ కటింగ్స్ 3 గీతలతో ఒకటి, రకరకాల పిట్టగూడు కటింగ్ ఉంటే ఓ రకంగా, వాళ్లకు మాదక ద్రవ్యాలు సప్లై చేసేటప్పుడు కూడా రోజు వాడి పేపర్ ఎట్లేస్తారో అటు సాయంత్రం వచ్చి ఇచ్చేసుకుంటారు. తెల్లారి దాకా మధ్యలో ఉంటాడు, మళ్ళీ సాయంత్రం వాడు రాకపోతే వాడు ఆత్మహత్య కూడా చేసుకుంటారు. అట్లా తయారైంది. అంటే మాదక ద్రవ్యాలు ఊళ్ళో దాకా పాకినాయి. కనుక ఇవన్నీ చూస్తే వాళ్ళకి అర్థం అవుతుంది ఏంటంటే సమాజంలో విచ్చలవిడితనం పెరిగింది. మంచిగా కూడా కాదంటే 190% మంచిగా మనం మాట్లాడుతుంటే 10% కూడా తక్కువనే. ఇంకా లోకంలో సమాజంలో చాలా మంచిగా ఉన్నది, విలువలు ఉన్నాయి. ఈ విలువలకు విరుద్ధంగా మాట్లాడటం ఒకటి కాదు, చెడు తొందరగా ఆకర్షించడానికి. ఇంకా కలం స్నేహం పేరు మీద ఒకనాడు 50 ఏళ్ల క్రితం ఎట్లా మోసపోయిందో ఇవాళ సోషల్ మీడియా ద్వారా మోసపోతారు. చట్టాన్ని అది గ్యాన్ చేయాలి, ఈ చట్టం చేసే చట్టాల వల్ల ఏం కాదు. గురిశిక్ష ఉంది మన దగ్గర. గురిశిక్ష లేని దేశాల్లో నేరాలు బాగా ఉన్నాయి, గురిశిక్ష లేని దేశాల్లో నేరాలు తక్కువ ఉన్నాయి. గురిశిక్ష అమలు చేస్తున్న మన బంగారు దేశంలో నేరాలు ఎక్కువ ఉన్నాయి చూస్తున్నాం మనకి. ఎందుకంటే ఇంటికో పోలీసులు పెట్టినా ఇది మన ప్రభుత్వం ఏం చేయలేదు. కానీ చట్టాలు పకడ్బందీగా ఉండడం, దాన్ని అమలు చేసే క్రమంలో కోర్టులు కూడా కొంచెం జాగ్రత్తగా వహిస్తే మంచిది. అంటే ఇక్కడ రామ్మోహన్ గారు ఈ కోలివింగ్ గురించి చెప్పండి. చాలా మంది ఈ రోజు నా కోలివింగ్ కి అలవాటు పడిన వాళ్ళు మెట్రోపాలిటన్ సిటీస్ లో ఎక్కువగా ఉన్నారు. దీన్ని చట్టం ఏం చెప్తుంది దీని గురించి? నేరం కాదంటుంది కదా, మొన్న చెప్పారు కదా, సాధ్యం తప్పు కాదు, కోలివింగ్ తప్పు కాదు, సాధ్యం అంటే అదే కదా, ఇంకా అంతకనే ఉన్నది. నాకు మొన్న వాకింగ్ చేస్తుంటే హైదరాబాద్ లో కొంపల్లి ఆ ప్రాంతంలో నేను వాకింగ్ చేస్తుంటే ఓ 2 జంట కనపడ్డాను. నాకు కొత్తగా అనిపించింది మా ప్రాంతానికి. ఏమమ్మా ఎక్కడ వచ్చారు, కొత్తగా వచ్చారంటే అవును సార్ అన్నాడు. వాళ్ళకి ఏమవుతుంది, ఎవరికి ఏమవుతుందో తెలియదు, జస్ట్ అంతకంటే ఎక్కువైతే బాగుంటది కదా. ఏం చేస్తున్నారో చదువుకుంటున్నామండి. ఇద్దరికి పెళ్లి కాలేదు, స్పష్టంగా కనపడుతున్నాయి. ఇద్దరు కలిసి ఒక అపార్ట్మెంట్ లో తీసుకొని ఉంటున్నారు. అంటే నేనేమంటున్నానంటే కోర్టులు కూడా తమ పిల్లలు కూడా ఇష్టపెడతారు. ఆ కోర్టు మన జడ్జిలు, నేను అందుకని చెప్తున్నాను, చాలా మంది జడ్జిలు బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేస్తున్నారు, తీర్పులు ఇస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు చాలా వరకు జరిగేది ఏంటంటే స్త్రీలు మోసపోతున్నారు, పురుషులు మోసపోతున్నారు. అట్లేం లేదు. మీకు చూడండి, హోటల్ రూమ్ రమ్మనడం, లేకపోతే అక్కడ రమ్మని ఇక్కడ రమ్మనడం, దాంతో మెల్లమెల్లగా పర్సనల్ గొడవలు చెప్పుకోవడం, సానుభూతి సంపాదించుకోవడం, మన ఒంటరి మహిళ అని కొందరు, ఒంటరి పురుషులు అని కొందరు, ఇవన్నీ చేసుకుంటే ఆఖరికి ఏమవుతుందంటే చివరికి ఎవరో ఒకరు మోసపోయే పరిస్థితులు చూస్తున్నాం. ఆర్థికంగా మోసపోతున్నారు, శారీరకంగా మోసపోతున్నారు. కొత్త ప్రాంతాలకు వెళ్ళినప్పుడు డేటింగ్ తప్ప అవడం తప్పే అంటది. కానీ పోయేటప్పుడన్నా ఒంటరి ప్లేస్ లోకి ఎక్కడ ఎవరు కనపడని ప్లేస్ లో పోతే వీళ్ళ ప్రాణాలకు హాని ఉంటుంది. లేకపోతే ఏదైనా ఫోటో తీసి వీడియో తీసి మన రేపు తెల్లారి నుంచి బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉంటుంది. అసలు పురుషుడా స్త్రీ అని తెలియకుండా కూడా దీనిలో పేర్లు పెట్టుకుని రకరకాలుగా మోసం చేస్తున్నారు. ఇవన్నీ చూస్తున్నాం కదా. ముఖ్యంగా తల్లిదండ్రుల బాధ్యత ఫస్ట్ ఇంట్లో, రెండోది టీచర్ల బాధ్యత కూడా. కానీ టీచర్లకు ఎవరు వింటున్నారు? తెలుగుని కాలేజీకి తీసుకురావద్దంటే చెప్తాను కొట్టిన సందర్భం చూసాను, టీచర్లు చెప్తాను కొట్టిన సందర్భం. తల్లిదండ్రులు అదే కదా మన ప్రిన్సెస్ లోనే అట్లానే తల్లిదండ్రులు వద్దంటే ఆత్మహత్య చేసుకున్న సందర్భం చూస్తున్నాం. చాలా బీరువులు అయిపోతున్నారు. ఇప్పుడు యువత ఎట్లయిపోయిందంటే అందరినీ అట్లా అంటారని వీల్లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు సార్? అంటే అవగాహన పెంచడానికి ఎంత చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు బాగా చేస్తున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవాలి? చట్టాలు సరిపోతాయి. ఈ చట్టాలు కొత్తగా ఏమవుతుంది కానీ ఏంటంటే కొత్త ఇస్తున్నప్పుడు శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు కనుక ఇప్పుడు కొన్ని ఫ్రీగా సాధ్యం తప్పు కాదు, పోలింగ్ తప్పు కాదు, సుప్రీంకోర్టు హైకోర్టు అంటుంటే ఈ వాడు మీరు పోలీసులు ఎంక్వైరీ చేయబట్టారు. నువ్వెవరు అడగడానికి అంటాడు కదా, వాడు చట్టం చూపెడతారు కదా. హైకోర్టు జడ్జి మొన్న ఏమన్నాడు, సుప్రీంకోర్టు జడ్జి ఏమన్నా చూపెడతారు కదా. గతంలో ఒక ఇద్దరు అపరిచితులు చాలా బాగా కలిసి ఉంటే ఎందుకు వచ్చారు, ఎక్కడికి వచ్చారని అడిగే హక్కు ఉంటుండే పోలీసులు పోయేవాళ్ళు. ఇప్పుడు ఎవరు పోతలేదు, ఎవరు మానని వాడు పోతున్నారు. చివరికి ఏమైందంటే చేతులు గారినాక ఆకులు పట్టుకున్నట్టు ఇటుపక్కన అటుపక్క మరణాలు సంభవించినప్పుడు ఎందుకు జరిగింది, ఏం జరిగింది, ఎట్లా జరిగింది అని సీసీ కెమెరా చూడాలి. చెప్పినట్టు రామ్మోహన్ గారు, కోలివింగ్ లో ఇద్దరు వివాహం జరగని వాళ్ళు ఓకే, ఇప్పుడు వివాహం జరిగిన వాళ్ళు కూడా తమ ఇష్టపూర్వకంగా అయితే వేరే వాళ్ళతో కలవచ్చు అనే విధానాలు కూడా వచ్చేసినాయి. దీని గురించి ఏం చెప్తారు?
మళ్ళీ మా కోర్టులు ఏమో చెప్తున్నాయి, ఏమంటున్నా చాలా కేసులు చేశా. ఏమంటున్నానంటే కోర్టులు ఏం చెప్తున్నాయి, ఇప్పుడు అడల్టరీ కింద ఉంది, అడల్టరీ నేరం కాదని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదా. ఒక వివాహిత ఇంకొకరితో సంబంధం పెట్టుకుంటే అడల్టరీ కిందకి వస్తుంది, భర్త కానీ భార్య కానీ. అది లేదంటుంది కదా ఇప్పుడు కోర్టు. ఇంకేమన్నది కోటి బారా తర్వాత ఫుల్లా అన్నట్టు అయిపోయింది కదా. కోర్టులు ఆ రకంగా చెప్తుంటే ఎట్లా అంటున్నాను, కోర్టులే ఈ నేరాలకు ప్రోత్సహించిన రకంగా చెప్పాలంటే ఇది తప్పు కాదంటుంది. అంతేందుకు కొన్నిసార్లు మోడల్ పోలీసింగ్ చేసిన వాళ్ళకి మనం విమర్శిస్తాం. ఉదాహరణకు మన ప్రేమికుల దినోత్సవం ఫిబ్రవరి 14, ఆ రోజు పార్కులు ఎవరంటే వాళ్ళ గంటలకు పెళ్లి చేస్తామంటే అది కూడా ఎక్స్ట్రీమే కదా, అది కూడా తప్పే కదా. ఎవరెవరి ప్రైవేట్ బతుకు వారి సొంతం, కానీ పబ్లిక్ నిలబడితే అనాల్సి వస్తుంది కదా అంటున్నాను. క్రిస్ట్ గారు ఎన్నడో అన్నారు. కానీ వ్యక్తిగత జీవితాలు వాళ్ళకు ఉంటే తప్పలేదు, కానీ వ్యక్తిగత జీవితం ప్రజల మీద ప్రభావం చూపెడుతుంది కదా, మొత్తం కుటుంబం మీద చూపెడుతుంది కదా. ఒక చెల్లి అట్లా చేస్తే అక్క పెళ్లి ఎట్లా కావాలి, అక్క ఏం చేయాలి, ఒక తమ్ముడు అట్లా చేస్తే ఒక అన్న పెళ్లి ఎట్లా కావాలి. నేను రెండు పక్కలు చెప్తున్నా, స్త్రీలకే ఈ మర్యాద ఉండాలి, పురుషులకు కాదు. ఇక నష్టపోయే వాళ్ళు ఈ హనీ ట్రాప్ అంటున్నాం కదా, హనీ ట్రాప్ నష్టపోయేది ఏం జరుగుతుంది, ఎవరు జరుగుతున్నారు? సైన్యం కూడా హనీ ట్రాప్ లో నష్టపోతున్నది. కొంత బ్రేక్ వేయాలి అంటే తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది నిరంతరం మానిటరింగ్ చేయాలంటారు. ఫస్ట్ ఒక్క మాట నా ఉద్దేశం అంటే పరిష్కారం వైపు ఇప్పటిదాకా సమస్య పడుతుంది. డేటింగ్ యాప్స్ ను దయచేసి గమనించండి, అందులో కొన్ని జెన్యూన్ నుండి జెన్యూన్ కానీ ఉంటాయి. డేటింగ్ యాప్స్ లో పనిచేసేటప్పుడు వాళ్ళ నిబంధనలు ఏంటి, ఎట్లా అంటున్నారు, ఏం చేస్తున్నారో చూడండి. ఒకసారి ఆడవాళ్ళ ఫోటోలు పెట్టి మగవాళ్ళ ఫోటోలు పెట్టి ఆడవాళ్ళు రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నారు మరి. అందుకని జెన్యూనిటీ కూడా గమనించండి. అసలు ఆ వంక చూడకపోతే నేను చేస్తూ, కానీ ఎప్పుడైనా కొన్ని ఇప్పుడు కత్తితో కూరగాయలు పోయొచ్చు, మిరకాయలు పోయొచ్చు లక్ష్మణ్ గారు, కత్తి తప్పు కాదు, కోసేవాడు తప్పు కదా. ఇప్పుడు అట్లాగే సోషల్ మీడియాను కూడా మొత్తం బ్యాన్ చేయాలి, లేకపోతే ఈ మొత్తం అని చేయాలంటే సాధ్యం కాదు. ఈ సమాజంలో ఏం సాధ్యం కాదు, అటువంటి సాధ్యం కాదు. అది ఎక్స్ట్రీమ్ గా మనం అనుకుంటాం కానీ అది సాధ్యం కాదు అంటున్నా నేను. సమస్యను మనకు మనం అవగాహన చేసుకోవాలి. ముఖ్యంగా కౌన్సిలింగ్ ఒక్క మాట చెప్తాను, నేను చాలా మంది అడల్టెన్స్ ట్రైనింగ్ ఇస్తుంటాను. నేను లయన్స్ క్లబ్ తరఫున మా పిల్లలకు అడల్టెన్స్ అంటే శారీరక ధర్మం సూత్రాలు ఎట్లా ఉంటాయి, పిల్లలు 10th క్లాస్కి వచ్చాక 8వ తరగతి తర్వాత రజస్వల అయిన తర్వాత ఎట్లా ఉంటుంది, వాళ్ళ శరీర నిర్మాణం ఎట్లా ఉంటుంది, దానికి ఎందుకు లోన్ కావచ్చు అడల్టెన్స్ ట్రైనింగ్ ఇస్తుంటారు. మాదక ద్రవ్యాల మీద అడల్టెన్స్ ట్రైనింగ్ అట్లా ఫస్ట్ తెలుస్తుంది మాకు. ఆకర్షణకు మోహానికి తేడా కలగకుండా అది ప్రేమ అనుకోని 10th క్లాస్ సినిమాలు కూడా అట్లా వస్తున్నాయి కదా సార్. 10th క్లాస్ పిల్లాడు గర్లని 10th క్లాస్ అని చెప్పి సినిమాలు వస్తుంటే ఒకనాడు ఉంటుండే ప్రేమ. నేనైతే దాదాపు 40-50 ప్రేమ వివాహం చేయించిన, మంచి రిజిస్టర్డ్ మ్యారేజ్ చేయించిన. ఇప్పుడు అవగాహనతో చేసుకుంటే సంసారం నిలుస్తుంది. మతాంతర కులాంతర వివాహాలు కూడా చేయించిన, కానీ అవి నిలిచినాయి. ఇవాళ అట్లా కాదు, మోహము ప్రేమకు ఆకర్షణ తేడాపోతున్నారు కనుక తొందరగా మోసపోతున్నారు, మోసపోయి మళ్ళీ ఏడుస్తున్నారు వాళ్ళే. రైట్ రామ్మోహన్ గారు, ఎస్ మళ్ళీ మాట్లాడతారు సార్, అందుబాటులో ఉండండి. మనతోటి బీజేపీ అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్ గారు జాయిన్ అయ్యారు, ఆవిడతో మాట్లాడదాం. సుహాసిని గారు నమస్తే అండి. నమస్తే అండి, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఎస్ సుహాసిని గారు, మనం చూస్తున్నాం ఈ రోజున ఈ డేటింగ్ యాప్లు కావచ్చు, రెంట్ బాయ్స్ కావచ్చు, లేదంటే కాల్ గర్ల్స్ కావచ్చు, ఇలాంటివి ఎక్కువైపోతున్నాయి. దీన్ని ఆపటం ఎలా? అధికారులు, సంబంధిత అధికారులు ఏం చెప్పాలి, చట్టం ఏం చెప్తుంది, దీని అందరికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టాలంటే అసలు ఏం చేయాలంటారు, మీ అభిప్రాయం? అసలు మొట్టమొదట ఇవాళ ఒక యువతలో అటు ఆడ కానీ మగ కానీ ముఖ్యంగా ఒక ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ యువతులలో ఆడపిల్లలో ఎదగడం మంచిదే. ఇది ఒక శుభ పరిణామం. దాని వల్ల వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం, వాళ్ళకు ఒక ఫినాన్షియల్ సెక్యూరిటీ ఏదైతే వాళ్ళకు కొన్ని కావాలనుకుంటున్నారో చదువు వల్ల అది వాళ్ళకు ఉద్యోగం వస్తుంది. అంతవరకు వాళ్ళ కాళ్ళ పైన వాళ్ళ నిలబడాలి అని వాళ్ళకి చదువు చెప్పించి తల్లిదండ్రులు వాళ్ళని ఉద్యోగాలకు పంపుతున్నారు. కానీ దాని తర్వాత జరగాల్సింది ఏంటి? ఒక ఫ్యామిలీలో సెటిల్మెంట్, ఒక పెళ్లి చేసుకోవడం, పిల్లలు, వాటి ఆడ కానీ మగ కానీ, ఐఎమ్ నాట్ టెలింగ్ అబౌట్ 1 పర్సన్. ఎవరికైనా సరే ఒక కుటుంబ వ్యవస్థ అని ఒక సమాజంలో ఉంది. ఆ కుటుంబ వ్యవస్థకి, భారతీయ కుటుంబ వ్యవస్థకి ప్రపంచమే కొనియాడుతోంది. కానీ భారతదేశంలో అన్ఫార్చునేట్లీ కొన్ని యొక్క విదేశీ ప్రభావము, మరి ఒక విచ్చలవిడితనము, అంటే ఒక హక్కు అన్న ఒక ముసుగులో, స్వేచ్ఛ అన్న ముసుగులో వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటున్నారా, లేకపోతే జీవితాలు పాడు చేసుకుంటున్నారా అన్నది కనుక చూస్తే కొంత ఇగ్నరెన్స్ కూడా అది కారణమవుతోంది. తెలియకుండా పడడం అన్నది ఈ మధ్య ఎప్పుడైతే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఎక్కువయ్యాయో, సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులు ముఖ పరిచయం లేకుండా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోవడం మొదలు పెడుతున్నారు. ఎప్పుడైతే ముఖ పరిచయం లేకపోయినా వాళ్ళ మాటలకి, వాళ్ళ యొక్క స్వీట్ వాయిస్, వాళ్ళ యొక్క
అంటే ఈ మధ్య ఏమవుతుంది, ఫ్యామిలీస్ తల్లిదండ్రితో కూడా మాట్లాడే ఒక విషయాలు పంచుకునే ఒక సమయం లేకపోయేసరికి వాళ్ళతో ఎవరైనా కొంచెం ప్రేమగా ఆప్యాయతగా మాట్లాడేసరికి ఆ రిలేషన్ తో కనెక్ట్ అయిపోతున్నారు. సో దానికి ఏమైపోతుంది, వెంటనే వాళ్ళ పర్సనల్ డేటా అంతటి పంచుకోవడం. సో వాళ్ళ మోజులో కానీ వాళ్ళ ట్రాక్ లో కానీ ఎప్పుడైతే పడి వీళ్ళు బయటికి వెళ్తున్నారో దాని తర్వాత వీళ్ళు ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేయడం, నాట్ ఓన్లీ ఫిజికల్లీ బట్ ఆల్సో మెంటలీ. ఏదైతే వీళ్ళు నాకు ఫ్రీ కావాలి, నాకు బ్రేక్ కావాలి, నాకు ఒక సొసైటీలో నేను ఎక్కువ స్ట్రెయిన్ అవుతున్నాను, స్ట్రెస్ కి లోన్ అవుతున్నానని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళు ఏ మనశ్శాంతికి అయితే వాళ్ళు అప్రోచ్ అవుతున్నారో ఆ